ఇక్కడ లైట్గా వర్షం అయితే పడుతుంది. చినుకులు మొత్తం తడుచుకుంటూ అయితే వచ్చాము మేము ఇక్కడికి. ఈరోజు వెదర్ చాలా బాగాలేదు, చాలా వర్షం అయితే పడుతుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎక్స్ప్లోర్ తెలంగాణ టెంపుల్ సిరీస్లో ఇది 4వ ఎపిసోడ్ అనమాట. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మహేశ్వరం విలేజ్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనకి శ్రీశైలం రోడ్లో. ఇక్కడ మనకి శ్రీ 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 శివగంగా రాజరాజేశ్వరి మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం ఇస్తారు మనకి. ఈ ఆలయం మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయ చరిత్రతో పాటు ఈ ఆలయం ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా మనకి గణపయ్య దర్శనం అయితే ఉంటుంది ఎక్కడైనా కానీ. ఓం గణపతి రామ, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఈరోజు వెదర్ చాలా బాగాలేదు, చాలా వర్షం అయితే పడుతుంది ఇక్కడ. మనకి పైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కింద మనకి రాజరాజేశ్వరి దేవస్థానం అనమాట. ఇప్పుడు మనం మొదటి శివాలయంకి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, మనకి కోనేరు లోపలైతే ఆలయం అయితే ఉంటుంది. మనకి మొదటి శివాలయం హరిహరీశ్వరుడు. ఓం నమ శివాయ. ఇక్కడి నుంచి రెండో శివాలయంకి అయితే వెళ్దాం. రెండవ శివాలయం శ్రీ మల్లీశ్వరుడు. ఓం నమ శివాయ. ఇక్కడ మనం అభిషేకం చేసుకోవాలంటే పొద్దునైతే రావాలి ఇక్కడికి. పొద్దున వస్తే అప్పుడు మనమైతే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ స్వామివార్లకి. ఇప్పుడు మనం మూడవ శివాలయంకి అయితే వెళ్దాం. మూడవ శివాలయం అవిముక్తేశ్వరుడు. ఇప్పుడు 4వ శివాలయంకి అయితే వెళ్దాం. మనకి ఇక్కడ వెళ్తుంటే 3వ శివలింగానికి 4వ శివలింగం మధ్యలో మనకి ఇట్లా అర్ధనారీశ్వరులు అయితే ఉంటారు. ఒకవైపు శివయ్య, మరొక వైపు పార్వతమ్మ. 4వ శివాలయం మనకి శ్రీ అఘోరేశ్వరుడు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. ఇక్కడ లైట్గా వర్షం అయితే పడుతుంది, చినుకులు మొత్తం తడుచుకుంటూ అయితే వచ్చాము మేము ఇక్కడికి. ఇప్పుడు మనం 5వ శివాలయంకి అయితే వెళ్దాం. ఐదవ శివాలయం మనకి శ్రీ అమరావతీశ్వరుడు. పదహారు శివలింగాలు ఉన్నాయి కదా, 16 శివలింగాలని ఎవరు ప్రతిష్ఠ చేశారనేది ఇక్కడ వారైతే ఏర్పాటు చేశారు, వారి పేర్లు అయితే. ఇప్పుడు మనం 6వ శివాలయంకి అయితే వచ్చాము. ఇది శ్రీ అమృతేశ్వరుడు అనమాట. చూపిస్తాను మీకు.
ఏడవ శివాలయం మనకి గంగాధరేశ్వరుడు. ఓం నమ శివాయ. చాలా వరకు ఆలయాలన్నీ తాళమేసి అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు పొద్దున సమయంలో వస్తే మాత్రం అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాయంత్రం సమయంలో అయితే వచ్చాను. ఇక్కడ మనకి గణపతి విగ్రహం అయితే ఉంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ కుమారస్వామి కూడా ఉన్నాడు. ఇప్పుడు మనం 8వ శివలింగం దగ్గర అయితే ఉన్నాము. ఈ శివలింగం వచ్చేసి ఇష్టకామేశ్వరుడు అనమాట. సో చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా గణపతి మరియు కుమారస్వామి అయితే ఉన్నారు. మన నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలయం వెనుక భాగం అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ శంకర్ కత్రి గారి విగ్రహం అయితే ఉంది. ఈయన ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ అనమాట. ఇతని స్టోరీ మనము తర్వాత చెప్తాను మీకు. ఇక్కడున్న విగ్రహం వచ్చేసి ఇతను శంకర్ కత్రి గారు అనమాట. ఈ ఆలయం కట్టడానికి ఇతను ఒక ప్రధాన కారణం. టెంపుల్ స్టోరీ మొత్తం మీకు తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మనం 9వ శివలింగం అయితే వెళ్దాం. శ్రీ ముక్తేశ్వరుడు. గణపతి మరియు కుమారస్వామి సహిత శ్రీ విఘ్నేశ్వరుడు. ఈ ఆలయం నుంచి గోల్కొండ కోట వరకు సొరంగ మార్గం అయితే ఉండేదంట. అప్పుడు ఒక గుర్రం మీద మనం వెళ్ళే అంత పెద్దగా అయితే ఉండేదంట సొరంగం అయితే. ఇప్పుడైతే లేదు, సొరంగం అయితే మూసేశారు, అంటే మూసిపోయింది, లేదు. ప్రజెంట్ అయితే సొరంగ మార్గం అయితే లేదు. ఇప్పుడు మనం 10వ శివలింగం దగ్గరికి వెళ్దాం. 10వ శివలింగం మనకి శ్రీకాళహస్తీశ్వరుడు. పక్కకే మనకి ఏకాంబరేశ్వరుడు కూడా ఉంటాడు. చూద్దాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంది శివాలయం అయితే. పన్నెండవ శివలింగం శ్రీ మణికర్ణీశ్వరుడు. మనం ఎప్పుడైతే చూద్దాం స్వామివారిని. ఆ దర్వాజా చూడండి, రాతి నిర్మాణం అన్నమాట. మన కాకతీయులు కట్టించిన ఆలయం అనమాట ఇది. పదమూడవ శివలింగం మనకి శ్రీ మహానందీశ్వరుడు. దర్శనం చేసుకున్నాం ఇప్పుడు స్వామివారిని. ఓం నమ శివాయ. పద్నాలుగో శివలింగం మనకి శ్రీ అమరేశ్వర స్వామి. సో ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి శివపార్వతులు మరియు గణపతి కార్తికేయ స్వామి అయితే ఉన్నారు. చివరిగా మనము 16వ శివలింగాన్ని దర్శనం చేసుకుందాం. తర్వాత మనం రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దర్శనం చేసుకుందాం. మనకి పైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కింద మనకి
రాజరాజేశ్వరి దేవస్థానం అనమాట. 16వ శివలింగం మనకి శ్రీ మంగళ గౌరీశ్వరుడు. ఇప్పుడు మనం ప్రధాన దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇది మనకి టెంపుల్ కాన్సెప్ట్ అనమాట. అంటే నమూనా మనకి ఎలా ఉందని ఇట్లా ఉంటుంది టెంపుల్ మెయిన్గా అయితే. ఓం నమః శివాయ. శివయ్య దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారిగా శివాలయం చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉందనేది. మంచి వాతావరణం, ఇంతమందికి వర్షం అయితే పూర్తయింది. ఇప్పుడు ఈ ఆలయం చుట్టూ మనం చూసుకుంటే మనం ఇంతకుముందుకు వెళ్ళిన 16 శివాలయాలు అనమాట అవన్నీ కూడా. ఇది ఈ భాగం ఆలయం వెనుక భాగం, మన శంకర్ కత్తి గారి విగ్రహం ఉన్న సైడు. ఇది మనకి రైట్ సైడ్ అనమాట. మొత్తం మనం కోనేరులో అయితే మన ఆలయం అయితే ఉంటుంది, మెయిన్ ఆలయం. శివయ్య దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడు మనం అయితే చెప్పాను కదా మీకు పొద్దున అభిషేకం అని. మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు. ముందు లోపలికి వెళ్తే అర్చకులు మనతో అభిషేకం అయితే చేపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆ వీడియో అయితే తీయలేకపోయాను నేనైతే. ఇప్పుడు మనం వెళ్ళి రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కిందకి అయితే వెళ్ళాలి మళ్ళీ టెంపుల్కి. మనకి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం అని. ఇక్కడ కింద నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ శివగంగా రాజరాజేశ్వరి దేవి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, రంగారెడ్డి జిల్లా మహేశ్వర క్షేత్రం. ఇది హైదరాబాద్కి 35 కిలోమీటర్ల దూరం, 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విశేషమైన దేవాలయం అని, పురాతనం, దాదాపుగా 500 సంవత్సరాల నాటి కాలం గుడి అని పూర్వం అందరూ పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ అక్కన్నమాదన్న కాలం నాటి గుడి అని దేవాలయం ఇది. విశేషమైన దేవాలయం ఏంటంటే ఇక్కడ కోనేరు మధ్యలో శ్రీ శివంగ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి మాత కొలువై ఉన్నారు. ఇక్కడ చుట్టూ కూడా 16 శివలింగాలు, పురాతన దేవాలయం. ఇక్కడ 1980లో అంతకుముందే ధ్వంసము, ఈ దేవాలయం కూడా శిథిలావస్థగా ఉండేది. యథావిధిగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు, ఊరు పెద్ద మనుషులు కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రామస్తులు కూడా, ఇక్కడున్న ఒక హెడ్ మాస్టర్ సార్కి తనకు స్వప్నంలో స్వామివారు దర్శనం జరగడం వల్ల 1980లో ఊరు గ్రామస్తులందరూ కలిసి కాశీకెళ్ళి శివలింగాన్ని తెచ్చి పునఃప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వామివారికి యథావిధిగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. దినదిన అభివృద్ధి జరగడం జరుగుతుంది. అలాగే భక్తులు బాగా రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచో వచ్చి స్వామివారికి విశేషంగా అభిషేకం చేయించడం, ఇంకా విశేషమైన వాళ్ళ
భక్తిపూర్వకంగా స్వామివారికి అభిషేకించడం వల్ల మనకు స్వయంగా శివాలయం గర్భగుడిలోకి వెళ్ళి మనం చక్కగా అభిషేకం చేయించవచ్చు. అలాగే చుట్టూ 16 శివలింగాలు కూడా యథావిధిగా అభిషేకం చేయించవచ్చు. ప్రతి ఒక్క దేవాలయం కూడా కాశీ విశ్వేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, అమృతీశ్వరుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, అమరావతీశ్వరుడు అలా చుట్టూ 16 శివలింగాలని ప్రతిష్ఠించారు ఆనాటిలో. ఇక్కడ ఏంటిదంటే విశేషము భక్తి, ఎవరైతే వాళ్ళు భక్తిపూర్వకంగా ఇక్కడ అడుగు పెట్టడం వల్ల శివుడు నా రుద్రమచ్చేత అంటే శివుడిని ఎవరైతే అడుగు పెట్టంగానే రుద్రుడై లోపలికి వచ్చినట్టే. అలా మనం కోరికలతో భగవంతునికి అభిషేకించడం వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. చాలామందికి వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ వాళ్ళ మనశ్శాంతి కూడా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ శివుడికి అభిషేకించడం, కళ్యాణం కోసము సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ శివపార్వతులు కళ్యాణం చేయడం వల్ల, ఇట్లా రుద్రహోమం చేయడం వల్ల కానీ ఇలా విశేషమైన పూజలు చేస్తూ స్వామివారికి ప్రతి పనికి వెళ్ళినా కూడా ఇక్కడ స్వామివారిని మొక్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా విశేషంగా వస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసంలో విశేషమైన పూజలు శివయ్యకు లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో కూడా లక్ష దీపారాధన జరుగుతూ ఉంటుంది. అలాగే విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు 5 రోజులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. అమ్మవారి దేవి నవరాత్రులు కూడా విశేషంగా 9 రోజులు కూడా అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. భక్తుల సహకారంతో ఇలా గుడి అభివృద్ధి జరుగుతూ వస్తుంది. అలాగా ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం, వాళ్ళు భక్తులు ఎవరైనా సహకరించే వాళ్ళు భక్తులు కూడా ఇక్కడ అన్నదానం కానీ విశేషమైన ఏమైనా పూజలు ఉంటూ కూడా చేయించుకుంటూ ఉంటారు. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ గడికోట అనేది కూడా రాజులు కాలం నాటి కూడా కోట ఉండేది ఇక్కడ. అది కూడా మొత్తం ధ్వంసం అయిపోయిందండి. ఇదేంటంటే పురాతనము ఈ శిథిల వస్తువు అవ్వడం వల్ల ఈ పురస్త శాఖ వాళ్ళు గ్రహించిన తర్వాత పల్నాటి కాలం గుడి అని చెప్పి గ్రహించి యథావిధిగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఓం నమః శివాయ. ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు కట్టించారు. తర్వాత ఔరంగజేబ్ పాలనలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలకు కూడా ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగలేదు. మొత్తం ఒక బావిలాగా అయితే ఉండేది. ఈ మెట్లు ఇక్కడ ఉంది కదా, ఈ మెట్లు అంటే ఇలాగే ఉండి అంతా మెట్లు కూలిపోయి అయితే ఉండేది. తర్వాత 1980s లో అప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఒక హెడ్ మాస్టర్ కలలో స్వామివారు కనిపించి ఇక్కడ తనకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయాలని కోరాడు. తర్వాత తను ఈ గ్రామస్తులందరినీ ఏకం చేసి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఈ ఆలయంకి దగ్గరలో ఉన్న ఒక గండికోటకైతే వెళ్తున్నాము. అది ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఒకసారి అయితే మనం వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఒక మండపం అయితే ఉంది. కోటకైతే చీకట్లో అయితే వచ్చినాం, అందుకే ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను. కానీ ఉత్పత్తి ఇక్కడ కూడా ఒక మెట్ల బావి అయితే ఉంది, కానీ ఇది ఇప్పుడు డంప్యార్డ్ లాగా అయితే మారిపోయింది. ఇది చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ అక్కడ రాజుల మండపాలు లాగా అయితే ఉన్నాయి మనకి.
వీడియో మొత్తం చూసిన వారు ఓం నమః శివాయ అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ. ఇంతటితో వీడియోని అయితే పూర్తి చేస్తున్నాను. వీడియో చూసిన మీ అందరికీ శివానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు రాజరాజేశ్వర అమ్మవారి ఆశీస్సులు వీడియో చూస్తున్న మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్. నేను మహేష్. బాయ్ బాయ్. జై హింద్.